మేధా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఒక బుక్ ఇచ్చేవాళ్ళండి. ఆ బుక్లో మోడల్ పేపర్స్, అసలు ఆ బుక్ చదివితే నాకు తెలిసి 75 అబోవ్ మార్క్స్ వచ్చాయి. ఆ క్వార్టర్లీ ఎగ్జామ్లో ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ జరిగింది. ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ జరిగిన మోడల్ పేపర్ మేధా చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న మోడల్ పేపర్ సేమ్ కంపేర్ చేస్తే సేమ్ వచ్చింది. నాకెందుకో డౌట్ వచ్చి నెక్స్ట్ తెలుగు కూడా మేధా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన బుక్లో నుంచి వస్తుందేమని అదే మోడల్ పేపర్ మొత్తం చదివాను. సేమ్ అదే పేపర్ వచ్చింది, అదే రాశాను. అట్లా సబ్జెక్టులన్నీ మోడల్ పేపర్లో ఆ మేధా చారిటబుల్ ట్రస్ట్లో ఏమైతే ఉన్నాయో అవే ఎగ్జామ్ పేపర్లు వచ్చినాయి, అవే బాగా రాసేసా, మార్కులు సూపర్గా వచ్చినాయి. దాని తర్వాత ఎందుకో ఫైనల్ ఎగ్జామ్లో కూడా నా అదృష్టం బాగుందో ఏమోలే కానీ సేమ్ మోడల్ పేపర్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా వచ్చింది. రప్ప 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 మార్కులు కూడా బాగా వచ్చినాయి. అట్లా అదొక మంచి మెమరీ. అదేవిధంగా కామర్స్ సార్తో నాకున్న అనుబంధం చాలా 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 ఉందండి. నాతో ఎవరికైనా ఇష్యూ అయినా కానీ దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. అట్లే ఒకసారి నాకు అంటే ఒక బెస్ట్ మెమరీ అనమాట. 2 రోజులు కాలేజ్ రాలేదు. నేను కాలేజీ రాకపోతే మామూలుగా ఉంటుంది కదా ప్రేయర్లో, ఎవరైతే కాలేజీ రాలేదో హ్యాండ్ రైజ్ చేయమన్నారు. నేను కూడా హ్యాండ్ రైజ్ చేసా. వాళ్ళు ఎక్కడే ఉంటే మిగతా వాళ్ళు లోనకి పోమన్నారు. అక్కడ ఉన్నప్పుడు పీటీ సార్ ఒక 2-3 మాటలు ఏదో మాట్లాడారు. కొంచెం ఎక్కడో అనిపించింది, నాకు టచ్ అయిపోయింది. అయ్యే మాటలు మా కామర్స్ సార్ కూడా విన్నారు. ఇది నేను ఏదైతే బాధపడ్డానో దానికి డబుల్ బాధపడ్డారు సార్. అది నేను మర్చిపోలేను ఎప్పటికీ. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదే మా మాట మన్నించి ఇంత దూరం వచ్చి మాకు టైం స్పెండ్ చేసి వాళ్ళ యొక్క స్పీచ్ని మా కోసం ఇచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి అదేవిధంగా ఎవరైతే ఇప్పటికీ కొంచెం ఎక్కువ మాట్లాడారనుకుంటా, అదేవిధంగా ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చి తన స్పీచ్ ఒక్క నిమిషం అవుతుంది. ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి రావాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పటికీ రాదు. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. ప్లీజ్ దయచేసి రావాలి ప్లీజ్. లక్ష్మీదేవి చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు. వచ్చింది 2 మాటలు మాట్లాడు. ఏంద్రా అరే అది రాసింది రాస్తాను. చూద్దామని చెప్పి నాకు తెలిసి మ్యాక్సిమం 7 వరకు ఉన్నారు. మా బాబాయ్ మా నాన్న 7 వరకు ఉంది. మా నాన్న వచ్చాక మా టెస్ట్ ఎవరు చేయించండి సార్. బాగా నైట్ వెళ్ళి కింద పడ్డది కదా, అలాగే ఉన్న 10 మంది చెప్పారు. యాక్సిడెంట్ అయితే వెళ్ళాలి కాలేజీకి వస్తాను అనుకోలేదు కదా, వచ్చి నీకు అనుకున్నాం అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి అన్నీ అనుకోలేదు. వస్తాను ఎట్లుంది అని చెప్పి 3-4 సార్లు ఫోన్ చేసి అడిగారు. అది కొన్ని మర్చిపోలేని రోజులు. సార్లు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. లంచ్ బ్రేక్ ఒకరిలోనే వచ్చి క్లాస్లోకి వచ్చి అనిపించింది నిద్ర వస్తుంది. ఫస్ట్ ఎక్కడ వచ్చి ఏమంతా ఎల్లకి బుక్ పెట్టుకొని తలకి ఎట్ట పెట్టుకొని నేను చదువుతున్నారా లేదు చదవట్లేదని పెద్ద వచ్చి కొట్టేవాళ్ళు. అని చెప్పి చెప్పారు. తెలుగు మేడం గురించి చాలా విశేషాలు ఉన్నాయి, చెప్పుకోలేనివి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాక్సిమం లేడీస్ ప్రాబ్లమ్స్ అంటే తెలుగు టీచర్ ఇంకా పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పీరియడ్స్ నెక్స్ట్ మంచుకున్నారని చెప్పి ఒక రూమ్ అరేంజ్ చేశారు. అప్పుడు మీకు ఏమైనా స్టమక్ పెయిన్ ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా
చేసేవాళ్ళు. నాకు తెలిసి కింద రూమ్ ఇదే రూమ్, ఈ రూమ్లో చివరి రూమ్లో వచ్చి ఆ వంటలోనే వచ్చి కూర్చునేవాళ్ళు. ఫస్ట్ చెప్పి ఇట్లా కొంచెం ఎక్కువ వస్తున్నాయి ఎలాగమ్మా మీకు ఇచ్చిన రూమ్ అంటే ఎలాగ చెప్పేవాళ్ళు. చేయను వస్తుందా? థ్యాంక్ యూ. అలాగే విష్ణుప్రియ తన యొక్క మెమరీస్ని షేర్ చేసుకోవాలి ఒక నిమిషం ప్లీజ్. ఎవరు లేట్ చేయకండి ప్లీజ్. ప్లీజ్ టైం చాలా తక్కువ ఉంది. అతనికి రామకృష్ణ వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వమ్మా. నాకు తెలిసిన బాగా ఎక్కువ మాట్లాడుతూ అనుకున్నా, దయచేసి 2-3 నిమిషాలు మేము ప్లీజ్.